గురువుగారు మనం గతంలో వీడియో చేసినప్పుడు మీరు జగన్ గారి గురించి మాట్లాడేటప్పుడు ఈ గురు చండాల యోగం అని, ఈ గురు బంధన యోగం అని ఇలా మాట్లాడటం జరిగింది. అసలు ఏమిటి దాన్ని విశ్లేషిస్తూ దానికి జగన్ గారికి ఉన్నటువంటి ఆ లింక్ ఏమిటి? దానివల్ల వచ్చే ప్రతిఫలాలు ఏ విధంగా ఉంటాయి చెప్పండి? అంటే మనకి జన్మ జాతకంలో గురువు రాహువు కలిసి ఉండటం అనేది గురు చండాల యోగం అంటాం. ఓకే, గురు బంధన యోగం, గురు చండాల యోగం. అంటే గురు చండాల యోగం ఉండి గురు బంధన యోగం అంటే ఎప్పుడు జైలులో ఉంటారా? కాదు కదా. అంటే అది ఎప్పుడు చాలా ఎగ్జాల్ట్ అవుతుంది, ఎప్పుడు నల్లిఫై అవుతుంది అనేది కూడా మనం గోచార ఫలాలను బట్టి మనం విశ్లేషణ చేసుకుంటాం. ఇప్పుడు గురువు రాహువుల కలయిక అనేది ఒక మంచి యోగకారకం కాదు, గురు చండాల యోగం అనేది. ఓకే, ఈయనకి మనం న్యూమరాలజీలో కూడా చూసినా కూడా బ్రహ్మస్థానమైన 5వ నెంబర్ మిస్ అయింది. అంటే ఈయన ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాడు. ఓకే, 10 మందితో కలుపుగోలుగా ఉండడానికి ఇష్టపడ్డు అని క్లియర్గా చెప్పొచ్చు. ఆయన గురించి తెలిసిన వాళ్ళు, దగ్గర సన్నిహితులు ఎవరిని అడిగినా కూడా మీరు చెప్తారు. ఓకే, ఆయన ఖాళీ సమయాల్లో ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాడు అని. ఓకే, ఇక్కడ మన ఆస్ట్రాలజీలోకి వచ్చేప్పటికి గురు రాహు కలయిక, ఇది గురు చండాల యోగం, గురు బంధన యోగం. మరి ఎప్పుడు ఆ బంధన యోగం యాక్టివేట్ అవుతుంది? ఇప్పుడు మనకి మొన్న ఏప్రిల్ ఎండింగ్ వరకు కూడా మేషంలో గురువు, అంటే మేషంలో గురువు ఈయనకి జన్మజాతకంలో వచ్చి ధనస్సులో గురువు, అంటే కోణ స్థితిలో గోచార గురువు ప్రొటెక్షన్ చేశాడు. ఓకే, చాలా అద్భుతంగా ఏప్రిల్ ఎండింగ్ వరకు ప్రొటెక్షన్ ఉంది. కానీ ఎప్పుడైతే మే 1 నుంచి ఈ యొక్క గోచార గురువు మేషం నుంచి వృషభంలోకి మారాడో, అంటే జన్మ గురువుకి గోచార గురువుకి షష్టాష్టకం ఏర్పడింది అంటాం. అంటే ఇది ఒక మంచి స్థితి కాదు. అంటే జన్మ గురువుని ప్రొటెక్ట్ చేయట్లా గోచార గురువు. ఓకే, రెండోది మిగతా స్థానాలకు కూడా రాహు యొక్క గోచార స్థితి కూడా కుజ శుక్ర బుధులకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఇక్కడ మనకి చాలా మనకి క్లారిటీగా కనబడుతుంది. అంటే గురువు ఎప్పుడైతే మేషం నుంచి వృషభంలోకి మారాడో మిగతా నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా యాక్టివేట్ అయినాయి. అంటే సుమారుగా ఇక్కడ మనకి గురువు 21 డిగ్రీల్లో ఉన్నాడు కాబట్టి అప్రాక్సిమేట్లీ మే 1 నుంచి ఆయనకి 250 రోజులు, అంటే సుమారుగా 8.5 నెలల పాటు చాలా ప్రాబ్లం అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ బంధన యోగం అంటే జైలు అనే కాదు తల్లి. ఒకటి అంటే ఆయన యొక్క ఆరోగ్య రీత్యా ప్రాబ్లం. ఓకే, రెండోది ఇక్కడ ప్రయాణాలు చేసేటప్పుడు యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ కానీ, జైలుకి వెళ్ళే ఛాన్సెస్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఈ యొక్క గురు చండాల యోగం కిందకు వస్తాయి. కాబట్టి ఏంటంటే చాలా జాగ్రత్తగా దానికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటూ, ఆయన ఆల్రెడీ రాయశ్యామల యాగం చేశారు 41 రోజుల పాటు అద్భుతంగా. ఓకే, ఇంకా గురుబలం పెరగడానికి ఓకే ఆయనకి తెలియంది కాదు, ఆయనకి సలహాలు ఇచ్చేవాళ్ళు ఆల్రెడీ ఉంటారు కాబట్టి తెలియంది కాదు, గురుబలం పెంచుకోవడానికి కావాల్సినవన్నీ చేసుకుంటే ఎటువంటి ప్రమాదం లేకుండా ఈ యొక్క 8.5 నెలలు 9 నెలలు పాస్ అయిపోవడం అనేది చాలా మంచిదని చెప్పుకోవచ్చు. లేదంటే మాత్రం కొంచెం ప్రాబ్లమాటిక్. ఓకే, సో ఎన్నాళ్ళు ఉండొచ్చండి ఈ ప్రాబ్లం అనేది? పీరియడ్ ఉంటుందా? 21 డిగ్రీస్ గురువు ఉంది కాబట్టి తల్లి 21 into 12 అంటే 250 డేస్, అంటే సుమారు 8.5 నెలలు 9 నెలలు. మే 1 నుంచి 9 నెలల పాటు ప్రాబ్లం ఉంది. ముఖ్యంగా జగన్ ని, వైసీపీని అభిమానించే వాళ్ళు కానివ్వండి, జగన్ ని అభిమానించే వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఈ వీడియో చూడంగానే మాక్సిమం అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకు అంటే మనల్ని అభిమానించే నాయకులు కాస్త ప్రాబ్లంలో ఉన్నారు, ఎలాంటి ప్రాబ్లంలో ఉన్నారని తెలిసిన తర్వాత అది వాళ్ళ వరకు చేరితే దానికి సంబంధించినటువంటి యాగాలు కానివ్వండి, పూజలు కానివ్వండి చేసుకునే ప్రయత్నం చేస్తారు. ప్రతి వ్యక్తి కూడా, అభిమానించే ప్రతి వ్యక్తి కూడా మనం సంకల్పంలో వాళ్ళు మంచిగా ఉండాలని చేసుకోవడం తప్పులేదు. ఓకే, వాళ్ళకి ఒక బలం, గురు బలాన్ని పెంచడానికి మనం కూడా 100% చేయొచ్చు. రైట్, సో అది విషయం. అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి, వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మురళీకృష్ణ గారితో చేసే ప్రయత్నం చేస్తాను నేను. తప్పకుండా ప్రతి వీడియోని ఆదరించాలని కోరుకుంటున్నాను. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. ఇక మీరు జాతకాలకు సంబంధించి లేదా సంఖ్యాశాస్త్రానికి సంబంధించి ప్రత్యేకంగా మీరు మీట్ అవ్వాలి అనుకుంటున్నారు, జాతకాలని పరిశీలించాలి అనుకుంటున్నారు, అప్పుడు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే గురువుగారు మీకు అపాయింట్మెంట్ ఇచ్చి మీకు తగ్గ పరిహారాలు ఏమిటి అనేది చెప్పడం జరుగుతుంది. నమస్తే.